హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు బాగున్నారా? ఇక్కడైతే ఈరోజు సండే అయితే వ్లాగ్ షూట్ చేశాను. సండే అంటే తెలిసిందే కదా, ఇంకా లేట్గా అయితే లేచినాము. 7:40 8కి అట్లా లేచినాము. లేచి బ్రష్ చేసి ఆ తర్వాత అయితే పని స్టార్ట్ చేసినాం. బూజు అంతా దులిపి దాని తర్వాత పిల్లలకైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి. పాలు బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చిన, వాళ్ళైతే తిన్నారు. ఇక్కడైతే ఇంకా సెల్ఫ్లు కిచెను అవన్నీ క్లీన్ అయితే చేద్దామనేసి అనుకున్నాను. పండగ వస్తుంది కదండి దగ్గరలో, ఉగాది పండగ కోసం అయితే ఇంకా కిచెన్ క్లీనింగు అలాగే అన్నీ సర్దాలని అనుకున్నాను. అందుకోసమనే డబ్బాలన్నీ తీసి అన్నీ నీట్గా శుభ్రంగా కడిగి అవన్నీ ఒక క్లాత్తో తుడుచుకొని పొడి క్లాత్ తోటి మనం ఇంకా స్టోర్ చేసుకునే ఐటమ్స్ అన్నీ వేసుకోవడమే. సెల్ఫ్లన్నీ క్లీన్ చేస్తున్నాను. అలాగే మీవి ఎంతవరకు వచ్చాయండి పనులు? నావి సగం అయిపోయింది. నిన్నైతే ఇంకా ఉంది. ఒక్క రోజులో కాదండి శుభ్రం అనేది. అసలు ఆడోళ్ళు అయితే ఎంత గ్రేటో తెలుసా. ఇండ్లు చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, తర్వాత వంట చేయాలి. అన్నీ చేసినా ఎక్కడికో పోతుందిలే ఇది. అన్నీ చేసినా కూడా మళ్ళీ ఆడవాళ్ళు ఏం చేస్తలేరు, ఏం చెయ్యరు అని అంటారు. అదంతా మామూలే. ఇక్కడైతే ఇంక అన్నీ కడిగేసుకుంటున్నాను. దాని తర్వాత తడి ఉంటే మళ్ళీ అవన్నీ బూజు పడతాయి. అందుకోసమని తడి లేకుండా నీట్గా తుడుచుకొని అయితే వేయాలి. ఇక్కడైతే అదే చేస్తున్నా. ఆల్మోస్ట్ పై వరకు అయితే శుభ్రం అయిపోయింది. పైన అవన్నీ అన్నీ ఏం కడగలేదులేండి, కొంచెం అప్పుడప్పుడు కడుగుతున్నా. మధ్యలో కొంచెం గలీజ్గా ఉన్నాయి, మరి బాగాలేనివి అయితే తోమాను. అలాగే పై వరకు అయితే శుభ్రం అయిపోయింది. ఇంకా కింద షెల్ఫ్లు ఉన్నాయి, అలాగే ఫ్రిడ్జ్ దగ్గర అవి ఉన్నాయి. ఇంకా బెడ్రూమ్ సర్దాలి. హాలు అయిపోయింది, హాల్ దగ్గర కూడా సర్దాను. ఇక్కడైతే ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే స్టార్ట్ చేయాలి. అన్నం అయితే బియ్యం కడిగి పెడుతున్నాను అన్నానికి. అలాగే కూర వచ్చేసి పప్పుచారు అయితే చేశాను. పిల్లలైతే తింటారు కదా ఇష్టంగాని. అవైతే ఏం షూట్ చేయలేదండి, ఇంకా పనిలో సరిపోయింది. ఆ పని చేసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకా సరిపోయింది. 1:30 అలాగే 2 వరకు వంట అయిపోయింది. తినేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన సర్దడం. ఫ్రిడ్జ్ అయితే కడిగానండి మధ్యలో ఒకరోజు, అంత డీప్ క్లీనింగ్. అందుకని ఫ్రిడ్జ్ అయితే ఏం చేయలేదు, నీట్గానే ఉంది. ఆ తర్వాత ఇక్కడైతే అంతా కింద కూడా అన్నీ సర్దేసి తర్వాత మళ్ళీ అంతా ఒకసారి ఊడుద్దామనేసి ఊడుస్తున్నాను. ఎంత పని ఉంటుందో అసలు, ఫుల్ మామూలుగా అయితే కాదు. ఆదివారం కదా, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళను అర్చుకుంటూ ఈ పని చేసుకుంటూ వంట చేసుకుంటూ తర్వాత ఈ క్లీనింగ్ చేసుకుంటూ సాయంత్రానికి అయితే ఫుల్ హెడేకు. అలాగే అంతా నీట్గా ఊడ్చేసుకొని నెక్స్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసిన. అయిపోయింది ఆల్మోస్ట్. కిచెన్ అయితే అయిపోయింది. నీట్గా అయితే ఎక్కడెక్కడ షెల్ఫ్లలో పేపర్లు అయితే వేసుకొని నీట్గా సర్దుకున్నాను. ఎలా సర్దుకున్నానో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లలో. అలాగే ఇంకా ఇక్కడ ఉంది, ఇవన్నీ సర్దాలి. అవన్నీ సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తా.
అయిపోయింది సర్దడం. ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి. అన్నీ సర్దిన తర్వాత షూట్ చేసిన. మొత్తం అయిపోయింది ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గర ఇది. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అట్లా అవుతున్నది. హాలు ఇది 2 అయిపోయినాయి. అన్ని ఫోటోలు అవి తుడిచి టీవీ దగ్గర అంతా క్లీన్ చేసుకొని అంతా మళ్ళీ ఒకసారి చీపురు పెట్టి ఊడ్చేసిన ఇల్లంతా. దాని తర్వాత ఇంకా ఇల్లు మొత్తం మాప్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రూమ్ తుడుచుకుంటూ అన్నీ ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఇట్లుంటుందండి సర్దుడు ప్రోగ్రామ్ అంటే ఇట్లనే ఉంటుంది. ఆ తర్వాత హాల్ కూడా తుడిచి పిల్లలు అయితే అక్కడ టీవీ చూసుకుంటున్నారు. తుడిచిన తర్వాత అయితే ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇక్కడైతే టీ అయితే పెట్టుకుంటున్నాను తలనొస్తుందని. టీ పెట్టుకొని తర్వాత అవి మరుగుతుంటేనే పక్కన అంట్లు ఉన్నాయి మధ్యాహ్నం తిన్నవి, మళ్ళీ కొన్ని పడ్డాయి క్లీనింగ్లో. ఇంకా అవి అన్నీ తోముకుంటూ ఇక్కడైతే టీ అయితే సిమ్లో పెట్టి మరగబెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ అవి అయిపోయే లోపల ఇవి అయిపోతాయి. అంతే కదండి ఆడోళ్ళు, ఒక్క పని కాదు 2-3 పనులు చేసుకుంటుంటారు ఒకసారి. మీరు కూడా అలానే ఉంటారా? చెప్పండి కామెంట్స్లలో అయితే. ఇవి తోమేసరికి అవి అయిపోతుంది. ప్రశాంతంగా అయితే టీ అయితే తాగాను. మీరెంతవరకు వచ్చిందండి క్లీనింగు? అయిపోయిందా క్లీనింగు? ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందిలేండి అందరిది. ఇక్కడైతే తోముడు అయిపోయింది. తర్వాత ఇంకా టీ తాగాలని టీ అయితే గ్లాస్లో పోసుకుంటున్నా. మాది వచ్చేసి కడప జిల్లా అండి. నా పేరు వచ్చేసి అంకిత. నేను ఇంట్లో పనులు అవి అన్నీ చూపించాలనేసి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడైతే కనిపిస్తుంది కదండి అవి పేపర్లు, అవి షెల్ఫ్లలోవి మా వారు షాప్ నుంచి తీసుకొచ్చిండ్రు. అవి బ్యానర్లు ఉంటాయి కదా, ఆ బ్యానర్లు అట్లా షెల్ఫ్లలో వేసుకుంటాను. అవి అయితే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్న యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పిల్లలకైతే స్నానాలు అవి చేయించి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను. సాయంత్రం 5:30-6 ఎట్లా అయిందండి టైం అయితే. ఆమెకైతే కొప్పేస్తున్నా పిలక. ఇంకా నేను ఫ్రెష్ కావాలి. ఇంకా మళ్ళీ సాయంత్రానికి బియ్యం కడిగి పెట్టి చారు ఉన్నాయి, పప్పుచారు. ఇంకా కూర ఉంది అనేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. అవంతా ఏం షూట్ చేయలేదులేండి. ఇక్కడైతే మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషితేజ్ వ్లాగ్స్ అండి. ఆల్మోస్ట్ సగం అయిపోయింది, ఇంకా ఉంది. ఇంకా టైం అయిపోయింది, ఒంట్లో నీరసం కూడా అయిపోయింది, నీరసం అయింది ఒళ్ళంతా. అందుకనేసి ఎక్కడి వరకు స్టాప్ చేసిన. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎలా సర్దుకున్నారో కామెంట్ చేయండి. నేను ఎలా సర్దుకున్నానో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.